హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇంట్లోనే ఉండి ఎటువంటి డైట్ లేకోకుండా ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఈ హోమ్ మేడ్ పౌడర్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్లో ఒక హాఫ్ కప్పు జీలకర్ర తీసుకోండి. ఈ హాఫ్ కప్ జీలకర్రని లో సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. అంటే ఇది కలర్ చేంజ్ అయ్యి మనకి మంచి అరోమా వస్తుంది. ఆ అరోమా వచ్చే వరకు నిదానంగా వేయించుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ జీలకర్ర వేగిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన తీసేసుకుందాం. నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు వాము తీసుకోండి. ఈ వాము కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు నిదానంగా వేయించుకోండి. వెయిట్ తగ్గాలి అనగానే చాలామంది జిమ్కి వెళ్ళాలి, డైట్ ఫాలో అవ్వాలి అని చాలామంది అంటారు. బట్ కొందరు అలా చెయ్యలేరు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అన్నమాట. నెక్స్ట్ సోంపు కూడా సేమ్ హాఫ్ కప్పు తీసుకొని వేయించుకోండి. ఈ సోంపు, జీలకర్ర అండ్ వాము 3 కూడా ఒకే క్వాంటిటీలో తీసుకోండి. అంటే 3 నేను హాఫ్ కప్ తీసుకున్నాను. ఇవి కలోంజి గింజలు, అంటే దీన్ని నల్ల జీలకర్ర అని కూడా అంటారు. దీన్ని జస్ట్ 2 స్పూన్స్ తీసుకోండి చాలు. హాఫ్ కప్ తీసుకున్నాం కదా మిగతావన్నీ, దానికి 2 స్పూన్ల కలోంజి గింజలు సరిపోతాయి. ఎందుకంటే ఇది ఎక్కువగా వాడకూడదు, చేదు అనేది ఉంటుంది, బట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అంటారు. కాబట్టి జస్ట్ ఒక 2 స్పూన్ల కలోంజి గింజలు సరిపోతుంది మనకి ఈ మొత్తం దానికి. ఇప్పుడు ఇవన్నీ వేయించుకున్నాం కదండి, బాగా చల్లారబెట్టాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మనము మిక్సీలో పౌడర్ పట్టేసుకుందాము. ఎక్కువ సన్నగా పౌడర్ చేసుకోవద్దండి, కొంచెం బరకగా చేసుకుంటే సరిపోతుంది మనకి. చాలామంది నాలాగే సన్నగా అవ్వాలి అనుకుంటాము, బట్ బయటికి వెళ్ళి జిమ్ చేయలేను నేను. అలా అని డైట్ కూడా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వలేను. అలాంటప్పుడు నాకు ఈ పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అయ్యింది. యూస్ చేసి వర్కౌట్ అయ్యింది అనుకున్న తర్వాత ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నా. మనం ఫుడ్ కూడా అంతే అండి, ఎక్కువ అంటే కడుపు ఫుల్ అయ్యేలాగా ఫుడ్ అనేది ఎప్పుడు తినకూడదు. ఒక చెంచా అన్నం మన కడుపులో పడుతుంది అని అనుకున్నప్పటికీ మనము స్టాప్ చేసేయాలి. అప్పుడు తొందరగా వెయిట్ తగ్గచ్చు. ఈ పౌడర్ని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా బాగుంటుంది. అండ్ ఈ పౌడర్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ పౌడర్ అండర్ బడ్జెట్లో రెడీ అయిపోతుందండి. జస్ట్ 100 రూపీస్కి నాకు ఇంత పౌడర్ అనేది రెడీ అయ్యింది. మనం జస్ట్ మార్నింగ్ పడగడుపున ఒక హాఫ్ స్పూన్ ఈ పౌడర్కి ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగేయాలి. అండ్ అలాగే రాత్రి పడుకునే ముందు, అంటే తినిన తర్వాత పడుకునే ముందు మధ్యలో ఒక గ్లాస్ వాటర్లో జస్ట్ ఒక హాఫ్ స్పూన్ పౌడర్ మిక్స్ చేసుకొని తాగేయాలి. అది తాగిన తర్వాత ఇంకా మనం డే అంతా పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి వాకింగ్ అయినట్టే అండి, సపరేట్గా వాకింగ్ చేయనవసరం లేదు. ఈ పౌడర్ని నేను చెప్పినట్టు 2 టైమ్స్ డైలీ తాగుతూ హెల్దీగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అండర్ బడ్జెట్లో వెయిట్ లాస్ అనేది ఈజీగా అవ్వచ్చు.